ప్రస్తుతం మనతో పాటు మాజీ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు ఉన్నారు. మహమూద్ అలీ గారు చెప్పండి, నిన్న అంటే నాకు తెలిసి మీరు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసి ఉంటారు. నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా ఫ్రస్ట్రేషన్ తో బాధతో మాట్లాడారు. సో ఆ బాధను మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఈ రోజు ప్రెస్ లో కేటీఆర్ గారు డీటెయిల్ లో చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చాలా ప్రామిస్ చేశారు పవర్ లో వచ్చే ముందు. 6 గ్యారంటీ 7 గ్యారంటీ ఇచ్చిన 420 ప్రామిసెస్ చేశారు. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేదు. ఇది ఒక కర్ణాటక ఎలక్షన్ జరిగింది, తర్వాత తెలంగాణ ఎలక్షన్ వచ్చింది. 2 ఎలక్షన్ లో రాంగ్ ప్రామిస్ చేసి గెలిచిన తర్వాత మహారాష్ట్రలో పోయినా, ఢిల్లీలో పోయినా, హర్యానా పోయినా అది రాంగ్ ప్రామిసెస్ చేస్తే ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేదు. ఎవ్రీ సెక్టర్ లో పెద్ద షాదీ ఉమర్ స్కీమ్ లేకుంటే మైనారిటీ బడ్జెట్ కోసం సీఎం గారు ఎంత ఖర్చు చేసిన బడ్జెట్ కోసం అప్పుడు 2200 crore 1800 crore ఖర్చు చేసిన లెటర్ సీఎం గారు కేసీఆర్ గారు. ఈయన 4000 డిక్లేర్ చేశారు, 1200 crore ఖర్చు చేశారు. మనకు చాలా తక్కువ చేశారు. ఎవ్రీ సెక్టర్ లో చాలా తక్కువ బడ్జెట్ లేదు, ఖర్చు చేయలేదు. ఓన్లీ ఫర్ ప్రామిసెస్ చేశారు. ఈ టైం ఎట్లా పోతే ఆయనకు కష్టం వస్తుంది. ఆయన ఎక్స్పీరియన్స్ లేదు, రూలింగ్ చేసినాకి ఎక్స్పీరియన్స్ లేదు రేవంత్ రెడ్డి గారికి. ఆయన ఎంత ముందు అరే ఆయన అట్లా మాట కేటీఆర్ ఒక ఫామ్ హౌస్ తో ప్లానింగ్ చేస్తున్నారు. కేసీఆర్ పెద్ద లీడర్, కేసీఆర్ తెలంగాణ వచ్చి తీసుకొచ్చిన లీడర్ కేసీఆర్ కోసం ఏ సీఎం కంపేర్ చేస్తున్నారు, అది రాంగ్ ఉంది. కేసీఆర్ మూవ్మెంట్ చేసిన తెలంగాణ 14 years మూవ్మెంట్ చేసిన తెలంగాణ ప్రజా కోసం తెలంగాణ తీసుకొచ్చిన. లాస్ట్ అంటే కాంగ్రెస్ ఇవ్వలేకుంటే ఆయన భరత్ చేసిన 11 రోజులు ఆయన కంటిన్యూ భరత్ చేసిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఎక్స్పీరియన్స్ లేదు, సీఎం గారికి చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు ఆ టైంలో స్టార్టింగ్ లో తెలంగాణ పవర్ లేదు, తెలంగాణలో డ్రింకింగ్ వాటర్ లేదు, తెలంగాణ ఫార్మర్ కోసం వాటర్ లేదు, తెలంగాణ ఇంప్లాయ్మెంట్ లో చాలా ప్రాబ్లం ఉంది. మొత్తం సాల్వ్ చేసిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. ఫార్మర్స్ కు రైతు బంధు, రైతు బీమా ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన మంచి కొత్త స్కీమ్ తీసుకొచ్చిన. ఇప్పుడు ఏ ప్రామిస్ చేయాలి, పబ్లిక్ ఎట్లా డిమాండ్ వస్తే పబ్లిక్ డిమాండ్ బి చేయకుంటే పబ్లిక్ ఎట్లా ఫెసిలిటీ చేయాలి అట్లా గవర్నమెంట్ ద్వారా చేసిన. కేసీఆర్ గారు చాలా పెద్ద లీడర్, పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ పబ్లిక్ ఫీల్ చేస్తున్నారు. మన ఎంతో మంది సీఎం చూస్తుంటారు కదా, రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఫిట్ అంటారా అన్ఫిట్ అంటారా? సరే ఇప్పుడు నేను చెప్తాలేదు, పబ్లిక్ మొత్తం చెప్తున్నారు, ప్రజా మొత్తం అన్ఫిట్ అని చెప్తున్నారు. ఆయనకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏం మాట్లాడే ఎట్లా బడ్జెట్ ఖర్చు చేయాలి. ఖాళీ ఏం ఒక్క మాట చెప్తారంటే ప్లేన్ లో అంటే విఐపీ లో పోతా లేదు, జనరల్ కంపార్ట్మెంట్ లో పోతా అంటే అట్లా ట్రైన్ లో పోయి ఎట్లా చెప్తున్నారు. రాంగ్ ఉంది ఇది. సీఎం ఉన్నారు, పోవాలి తప్పకుండా, ఢిల్లీలో పోవాలి. మీరు ఎట్లా ఏమి సలహా ఇస్తారంటే తీసుకొని రావాలి. మీరు రూల్ మంచి చేయాలి, అందరికి ఏ ప్రామిస్ చేసి అది ఫుల్ఫిల్ చేయాలి, అది మన డిమాండ్.